అడుక్కొమ్మేసిన కదా బాబు, అడుగుకొమ్మేసిన రెండు షాపులు ఇచ్చేసారా? అయ్యి బాబు అవంటారు బాబు, చెప్ప నీ ఊరు చెప్పుకోవాలి. కోపనా ఎంత చదువుకున్నా పెట్టి అయితే ఫైవ్ ఒరే మరి ఎవరికి ఇంగ్లీష్ చెప్పచ్చు తిడతా కదా మమ్మల్ని ఏమన్నా మరి ఒరే ఇంగ్లీష్ అంటావా? ఒరే కోపన్నా మేము ఎవరు చదువుకోలేదురా, ఏడు ముద్ర బ్యాచ్ అవును ఒకసారి చూస్తున్నారా గొప్పన్నా అలా కాదు. ఏ ఊరన్నా నువ్వు? ఏ ఊరన్నా నువ్వు? అది కాదు, ఏ ఊరన్నా నువ్వు? ఎంటూరు నుంచి అడిగి తీసుకొచ్చారా నిన్ను? ఉల్లిపాయలు అమ్ముకోవడం తీసుకొచ్చారా? రే ఉల్లిపాయలు కదా బాబు, అదిగో అది అదిగో 4 సెంటర్లో ఒక ఆడమ్మాయి కాపాడుతుందా? ఆవిడ తోట అమ్మ వచ్చిందిరా. ఒరే మన దగ్గర కూడా ఒరే గోపన్నా, ఒరే ఎలాగా మీ చెల్లెమ్మకి ఎక్కడ సారి చెల్లెమ్మ సిగ్గుడు పన్నారా? చెప్తాను నేను ఎక్కడ పోయి చూడని పట్టగా బాగా తెల్లాను పోగడం కాదు. నాకు ఇంకా ముందు ఎవరు లేరని కాశీ చెప్తాను వెనక ముందు ఎవరు లేరని మీ బావగారు కాశీ వెళ్ళాడని కాశీ వెళ్తున్నట్టురా అలా అందుకన్నప్పుడు అలా పుట్టాడు కాశీయా మా ఆయన కాశీ వెళ్ళాడని పుణ్యం కోసం వెళ్ళాడు అన్నయ్య ఎవరు లేరని మనకి ఆగత వస్తుందా
హలో హలో ఓడి బాబు బాబు నాయన వస్తాడు వాళ్ళ సుమారు సౌకర్య గారు ఇరువురు కలిసి అమ్మ వాళ్ళు వస్తుంది మాకు పట్టుండి ఏడవ వస్తున్నావు కాబట్టి ఈ కథలో 4 రూపాయలు కలగాలి 100 రూపాయలు ఇచ్చాలి వాళ్ళు మాని వాళ్ళు వస్తుంది వేరు మందలవాడు సర్వదా రక్షింది కాక ఏట్రా దోళ మళ్ళీ చెప్పి ఎనమల్లగంటలకి ఎనమల్లగంట ప్లస్ ఇంగ్లీష్ చదవదు దోళ కాదు ఎంత చూడు ఆవు ప్లస్ దోడ వచ్చిందిరా వచ్చిందిరా కష్టం పెట్టామంటే కోపనా నీ పాడేగా పాడేరు నీ పొలి తీసుకెళ్ళి పుట్టుంది వాళ్ళే మనసు కాదురా కోడర్థం లేదా మోకలతో పెడుతున్నావా సరే సరే నాయన బుదిలేడు బుదిలేడు తోడ ఏమిడిగా అరే గోపన్న చెప్పిందా ఊహా ఎప్పుడు పోలేదు ఏ అంటాడు రాజే ఆవు బాబు వాటర్ దొరకలేదు రావాలి ఒరే బాబన్నా తిరిగి ఉన్నాడు ఉంటుండే ఒరే బాబన్నా ఎలాగెలాగా ఇదే తొడుసులు పోయిరా తొడుసులు పోయ్యా నీరు కొట్టు అరే ఎన్ని అరే 3 ఉన్నాయా చూడు ఎత్తుకుంటారా చెప్పిందా
ఒరే కోపన్నా ఆవు రెండు చూసు ఆవిడ ఆవు పాలంటే చూసు ఆవిడ రెడ్డి అనుకున్నాడు రా ఆవిడమ్మరా మీ ఆవిడ వచ్చింది మీ పాలు వచ్చింది అది అలాగే మీ ఆవిడ చెప్తే పంపిస్తాను మీ ఆవిడ చెప్తే స్ట్రాంగ్ బాడీ అన్నయ్య అవత బంగారం దూడే బంగారం ఇచ్చేది బంగారమే ఆవిడ దూడి చెప్తాను మా రాజుగారు డబ్బుట్టు మహా ఇష్టం చాలా ఖర్చాడు అది మా కృష్ణ సంఘం అది అది కనుక్కొస్తున్నా రాజు ఏంటి ఎంత ఆవెత్తు తొడగొడెత్తు ఓ సంతేనా ఒరే కోపన్నా డబ్బు కదలలేదు బంగారం కదలలేదు ఇంటికి వెళ్ళి అమ్మగారిని అడిగు అడిగు ఒరే అందులో బంగారం రే కలిసి బాబు తిరిగారు ఒక అడ్డుకుంటారా ఇదిగో బంగారం ఈ బంగారం వచ్చేసి ఆవు నుంచి ఉండదు వచ్చారా నెలకొండ ఇప్పుడే కోసం పోతా పోతుంది నాకు అనిపిస్తుంది బంగారం అని ఆనందెట్టి అయిపోద్దంటావా అది చేపకి ఇవన్నీ పొంగులు తెలిసిన కాడి గురించి ఆల్రెడీ చెప్పట్లేదు సరే పుడేస్తారా బాబు మన జరిమానా ఏదో తెరిచా నాయనప్పటికీ రాబుల తోటలతో
వచ్చింది చెప్పినప్పటికీ నాయన తీసుకొచ్చి ఆయన కోట కొట్టడం వచ్చాడు మన నూరు గల మంది పాలు తీసుకొచ్చావు మన ఆవును కొని 6 మాసాలు అవుతుంది కౌలిపల్లి అనుకుని ఆ పాలు తెల్లకుండా నల్లకుండా చూడలేదు రేపన్న రోజున నాకు చదువుతుంది అది ఆవు పాలు తీసుకురా గొప్పన్నా నాయన పక్కనప్పటికి మందరగా ఆ యావు యథావిధిగా వెళ్ళి పుట్ట చుట్టూ మాడు తిరిగి ఆయన పుట్టమనిగా గబ్బులు దిగి ఎప్పుడుగా వాళ్ళు ఇచ్చేస్తున్నా ఆయన ఇచ్చేస్తున్నప్పటికి గొల్ల గబ్బులు ఏం చేస్తున్నా ఆయన రాజుగారు అన్న మాటలు కడుపులో దుడుకోమన్నామా ఆయన తుల్లిపడేలా సాడు అవును పాలు చేస్తుంటే ఆయన పొలగా ఉండేమన్నాడా మీరు భుజం మీద కొట్టారు పుట్టలో నా దేవుడు లేచి పైకి ఏ రోజు ఆ రోజు కన్న తల్లిలో వచ్చి పాలిచ్చిందే రాముడే గారు కొట్టాడంటే ఆవు శాపం బ్రహ్మశాపం అన్నారు బ్రహ్మశాపం అన్నాడు బ్రహ్మదేవుడు నాయన పుట్టలో నా దేవుడు పైకి లేచి ఆవు మోపురం చేడేశారు అవును నాయన ఎనగరాతి పుణ్యం వచ్చి నాయన మహావిష్ణుడు సభ మీద కొట్టాడు పోయిందా చెప్పండి రథకుండా అయిపోయింది అవును కొలగప్పుడు 2 కళ్ళు పేలిపోయి ఏమంటున్నాడా నీ 2 నేత్రాలు వెళ్ళిపోయి ఈ అడుగులో 7 తాళ్ళు ముఖాలు వేసి అమ్మించు అంటే నేను ఇప్పుడు విష్ణుమూర్తి అవతారం ఉన్నాను ఈ అవతారం సాధించి ఉగ్రదేవి సంప్రని శ్రీనివాసుడుగా పెరిగి పద్మాదేవుని కళ్యాణం వాడతాను అవును పద్మాదేవుని కళ్యాణం వాడినా నాయన 7 కొండలవాడు అవతారం వస్తాను అంటే 7 కొండల అవతారంలోని నువ్వు నాయన గొల్ల యాదవు నాయన అవును గొల్ల వంశం యంత్రం పుడతావు చెరుగరి శివునికి ఇస్తాను ఆహా
నాయన రే బాబు డంస్ రే వెంకటేశ్వర నాయన అలాగన్నప్పటికీ నాయన నాయన అటు దేవుడు అవును నాయన బొగలాదేవి పూజ చేద్దామని ఏం చేస్తున్నా మంచి మంచి పూలు దేవుడు చూసింది అవును దేవుడి దగ్గరికి వెళ్ళి బయట చెంగి సీరి పట్టు కట్టింది అవును ఏమంటుందా ఏమని ఆయన అలా అన్నప్పటికీ అంటే తల్లిదండ్రులు అన్నాం నీ పేరేటినైనా అది పేరు లేదు తల్లి ఊరు లేదమ్మా ఆ పేరేటే నాకు తెలియదమ్మా అలాగంటే బొగలాదేవి నాయన అప్పుడు దాకా విష్ణుమూర్తి అవునండి నేను ఏ పేరు పెడితే ఆ పేరు పలుకుతావా అన్నా అమ్మా నువ్వు ఏ పేరు పెట్టి పలుకుతున్నా పేరు పలికితే తల్లి పలుకుతా అన్నావా పలుకుతానమ్మా బొగలాదేవి ఇంటిన శ్రీ అనే అక్షరం లేదు అవునండి నాయన విష్ణుమూర్తి చేతిలో శ్రీ అనే అక్షరం ఉంది ఈ శ్రీ అనే అక్షరం చేసి శ్రీనివాసుడు నామకరణం చేసిన అంటే ఒకలాదేవి పెట్టిన పేరే శ్రీనివాసుడు అండి శ్రీనివాసుడు ఒకలాదేవి కుటీల వద్దకు తీసుకెళ్లి చోళ పడుతున్నా పచ్చన్న పచ్చన్న నాయన దంగేటి సుధీర్బాబు గారు నాయన శ్రీనివాస కళ్యాణం జరుగుతుంది కాబట్టి కళ్యాణంలో మన రూపాయలు కూడా కలగాలని ఆయన అతను భాగానికి ఇచ్చారు అన్ని కుటుంబాన్ని అడదరకొస్తల్లి ఏడు కొండలవాడు సర్వదా రక్షించగాక అంటే శ్రీనివాసుడు ఒకలాదేవి కుటీర వద్ద ఉండిపోయాడు నాయన తెల్లరగట్లేసి అమ్మా నేను వచ్చాను అడుగులకి బాణం ఇచ్చి తల్లి ఎండగలుగుతా ఉన్నాడు అలాంటి నాయన అడవులో రాజులు ఉంటారు అవునమ్మా వాళ్ళతో ఎట్లా ఆడలేవు నాయన ఆడతానమ్మా కాకరే కాదని ఆడపెట్టు పెట్టాడు అవును నాయన ఆ ఒకలాదేవి సెలవులు తీసుకుని ఆ రాసవాళ్ళకి ఎలాగండి రాలి కొమ్మల మీద అదే సమయాన్న
మంది కూలళ్ళు బంగారపు నావలతో నిమ్మ తోటలో దుక్కు దున్నితే బంగారు పెట్టి తగిలింది. అవును, ఆ పెట్టి తీసుకొచ్చారు, కోటలో తీసుకొచ్చారు, పెట్టి బదులు పెట్టారు. కన్నా పెట్టిన ఆడపాలు ఉంది, అందులో ఆడపాలకు ఉందండి, ఆడపాలు ఉంది. ఆడపిల్లని ఎలా పెంచినారు కంచంలో వేసి తుంబేదా కంచంలో తుంబేదా వచ్చాను అడవులకి ఏటగలుగుతానండి నువ్వు ఆడపిల్ల ఏంటి వచ్చాను అడవికి ఏటకెళ్ళబట్టి కాకలే కదన కానుపట్టు పట్టింది 7 సిలికతలు తీసుకుని ఆయన వచ్చాను అడవిలో ఎట్లాడుతుందంట అప్పుడు మనాలే నాకన్నా ముందు వచ్చి ఈ చిన్నది ఆటలాడుతుంది. అవునవును, ఆ చిన్నదాంతో మాట్లాడాలంటే అది కొట్టిన పవర్ అండి నేను కొట్టాలని ఏం చేస్తున్నాడు శ్రీనివాసుడు వేసిన బాణం మా కొడుకు పక్కన జరుగుతుంది, పద్మాదేవి వేసిన బాణం ఎడపక్క తగిలింది, ఎడపక్కన పడింది. వాళ్ళిద్దరు ఇంకొక పవర్ పడ్డాదండి, కోల్పోయింది. ఆయన శ్రీనివాసుడు పద్మాదేవి కలిసి ఆయన పవన్ దగ్గరకు వచ్చారు. అవును, చెయ్య కలిసి ఉన్నాయి, మనసులు కలిసి ఉన్నాయి. అప్పుడు శ్రీనివాసుడు నుంచాడు ఏమని గజేంద్రుడే లీల వాయించాడు. ఆ పద్మాదేవి వెనక్కి వచ్చి ఆ శ్రీనివాసుడు వెళ్ళినప్పుడు శ్రీనివాసుడు పద్మాదేవి కలిసి మనసులు మార్చుకున్నారు. 7 చిలికత్తలు చూసి ఆయన కూడా మహారాజు వచ్చారు. వచ్చి మా పద్మాదేవి తీసుకెళ్ళిపోతానండి 7